వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్లోకి వెళ్దాం. ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటనపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. రాష్ట్ర అభివృద్ధి ఏమో కానీ సింగపూర్ పాడవకపోతే చాలు అని అన్నారు. రాష్ట్రంలో దోచుకున్నది దాచుకోవడానికే మంత్రుల సింగపూర్ పర్యటన అని ఆరోపించారు. అవినీతి రహిత పాలనకు సింగపూర్ ప్రసిద్ధి అని చెప్పారు. గతంలో చంద్రబాబుని కలిసిన సింగపూర్ మంత్రి జైలు పాలయ్యారని విమర్శించారు. 7 రాష్ట్ర మంత్రులు సింగపూర్ ట్రైనింగ్కి వెళ్లారా? రాష్ట్రాన్ని బాగు చేయడానికి అధ్యయనం కోసం సింగపూర్ ట్రైనింగ్ నేర్చుకుంటాకి వెళ్లారా రాష్ట్ర 7 మంత్రులు? నీతి నిజాయితీలకి, అవినీతి రహిత పరిపాలనకి ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. నారా చంద్రబాబు నాయుడు గారి సావాసం కోసం సింగపూర్ నుంచి ఒక మంత్రి ఆడెవడో ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ ఈయన బడిలో ఓనమాలు దిద్ది ఇల్లు అంటే కరప్షన్ లో ఏబిసిడీలు ఇక్కడ ప్రాక్టీస్ చేసి సింగపూర్ జైల్లోకి వెళ్ళిపోయాడు. ఈ 7 అక్కడికి వెళ్తాం వల్ల వీళ్ళు నేర్చుకోవడం సంగతి దేవుడు ఎరుగు. సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు. సింగపూర్లో ఇక్కడి నుంచి వీళ్ళు వచ్చిన కానీ వీళ్ళు వెనక్కి వచ్చేసిన కానీ నుంచి మొత్తం పెతోడు అవినీతి మొదలెట్టకుండా ఉంటే చాలు. ఈ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ, అవినీతి, డ్రగ్స్, గంజాయి వీళ్ళ వల్ల సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు. 7 రాష్ట్ర మంత్రులు సింగపూర్ ట్రైనింగ్కి వెళ్లారా? రాష్ట్రాన్ని బాగు చేయడానికి అధ్యయనం కోసం సింగపూర్ ట్రైనింగ్ నేర్చుకుంటాకి వెళ్లారా రాష్ట్ర 7 మంత్రులు? నీతి నిజాయితీలకి, అవినీతి రహిత పరిపాలనకి ప్రపంచంలో పెట్టింది పేరు సింగపూర్. నారా చంద్రబాబు నాయుడు గారి సావాసం కోసం సింగపూర్ నుంచి తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి జరుగుతున్న జనగణన ప్రారంభమైంది. జనగణనలో భాగంగా ఇవాల్టి నుండి మే 10వ తేదీ వరకు స్వయం